అనంతపురం నగరంలో ఆక్రమణదారుల ఆగడాలు పెరిగిపోయాయి. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రొఫెసర్ ఇంటిపై కన్ను పడింది. ప్రధాన రహదారిపై కోట్ల రూపాయల ఆస్తిని కాజేయాలని పథకం వేశారు. ఒక అధికారి పార్టీ నేత అండతోనే ఆస్తిని ఆక్రమించేందుకు యత్నం చేస్తున్నారు. ఓ రోడ్డు ప్రమాదంలో ప్రొఫెసర్ కనకదుర్గ మృతి చెందారు. సత్యసాయి భక్తురాలిగా పెళ్లి చేసుకోకుండా కనకదుర్గ ఉన్నారు. అయితే కనకదుర్గకు అనంతపురంలో దాదాపుగా 6.5 సెంట్ల ఇల్లు ఉంది. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఇంటిపై కొందరు వ్యక్తులు కన్ను వేశారు. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఇటీవలే ఇంటిని శుభ్రం చేసేందుకు వచ్చిన కనకదుర్గ అన్న కొడుకు ఇది మా స్థలం అంటూ సాయి మనోహర్ను ఆ వ్యక్తులు బెదిరించారు. ఆ ఇల్లు మా పేరు పైన ఉంది అంటూ బుకాయించారు. రికార్డులు తీసుకొని రావాలి అంటూ కూడా మనోహర్కు పోలీసులు ఫోన్ చేశారు. ఈ వ్యవహారాన్ని డీఎస్పీ శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్లాడు మనోహర్. ప్రస్తుతం ఇదంతా కూడా ఒక బడా నేత కనుసన్నల్లోనే జరిగింది అంటూ చర్చ నడుస్తోంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. అమూల్య, అనంతపురం నగరంలో ఇటీవల కాలంలో ఏదైనా పాడుబడినటువంటి ఇల్లు కావచ్చు, అదే విధంగానే ఖాళీ స్థలాలు ఉన్నాయంటే వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూపీలాగి వాటిపైన అక్రమార్కులు కన్నేస్తున్నారు. ఎలాగైనా వాటిపైన నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి వాటిని కాజేసేందుకు పెద్ద ఎత్తున పథకాలను కూడా రచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలోనే అనంతపురం నగరంలోని శ్రీ సత్యసాయి హైయర్ లెర్నింగ్ కళాశాల సమీపంలో కనకదుర్గ అనేటువంటి ఒక ప్రొఫెసరు దాదాపుగా 40 సంవత్సరాలు అదే శ్రీ సత్యసాయి హైయర్ లెర్నింగ్ కళాశాలలో ఆమె ప్రొఫెసర్ గా పనిచేశారు. అంతేకాదు ఆమె సత్యసాయి బాబా భక్తురాలుగా ఉన్నారు. కనకదుర్గతో పాటు ఆమె మరో చెల్లెలతో కలిసి ఆమె దాదాపుగా 40 సంవత్సరాల సమీప కళాశాల సమీపంలోనే ఇంటిని నిర్మించుకొని అక్కడ నివాసం ఉంటున్నారు. అయితే వీరు దాదాపుగా 2024 సంవత్సరంలో ఒక రోడ్డు రాజమండ్రి దగ్గర జరిగినటువంటి ఒక రోడ్డు ప్రమాదంలో వారు మృతి చెందినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో దాదాపుగా 2-3 సంవత్సరాలుగా ఒక 2-3 సంవత్సరాలుగా నగరంలో ఉన్నటువంటి వారి ఇల్లు ఖాళీగా ఉంది. అంతేకాకుండా ఇంటిలో కూడా ఎవరు ఉన్నటువంటి పరిస్థితి ఉండదు. అయితే దాదాపుగా 6.5 సెంట్ల స్థలం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అందులో కొంత ఖాళీ స్థలంతో పాటు ఇల్లు కూడా నిర్మించుకొని వారు ఉంటున్నారు. అయితే వాళ్ళు అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడము ఇదంతా చోటు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి సాయి మనోహర్, అదేవిధంగానే వారి అంటే సాయి మనోహర్ అనేటువంటి వ్యక్తి కనకదుర్గ వారి అన్న కుమారుడు అవుతారు. వాళ్ళ అన్నలు వాళ్ళ కుటుంబ సభ్యులు వారందరూ కూడా అంత్యక్రియలు అప్పట్లో పూర్తి చేశారు. అయితే చాలా రోజులుగా ఆ ఇంటిని అలాగే ఉంచేస్తారు. ఇక ఇటీవలే వాళ్ళు అనంతపురం నగరంలో వాళ్ళ ఇంటిని చూసుకుందాం అనేటువంటి విధంగా వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అయితే అప్పటికే కొంతమంది వ్యక్తులు అయితే దీని వెనక ఎవరు ఉన్నారు, బడా వ్యక్తులు ఎవరున్నారు, లేదా అధికార పార్టీకి సంబంధించినటువంటి బడా నేతలు ఉన్నారా, ఎవరు అనేటువంటి విషయాలను ఇంకా పూర్తిగా వెల్లడించినప్పటికీ సాయి మనోహర్ తో పాటు వారి కుటుంబ సభ్యులు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక ఇంటిని పూర్తి స్థాయిలో శుభ్రం చేసుకుని తనకు నివాసయోగ్యంగా ఉండేటువంటి విధంగా మళ్ళీ చేయాలనేటువంటి తలంతో అక్కడ వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళ దృష్టి కొన్ని నివరిపోయేటువంటి విధంగా కొంత సమాచారం వచ్చింది. ఏదైతే కనకదుర్గ పేరు పైన ఉన్నటువంటి ఇల్లు, ఆ స్థలాన్ని మొత్తం ఇతర వ్యక్తులు దొంగ డాక్యుమెంట్లను సృష్టించి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినట్టు కూడా వారు గుర్తించారు. దీంతో వారు రిజిస్టర్ కార్యాలయానికి కూడా వెళ్లారు. అసలు ఏం జరిగింది అనేటువంటి విధంగా చూసుకుంటే శకుంతల అనే ఆమె పై జీపీఏ చేయడం, ఆమె ఇతరులకు శేఖర్ అనేటువంటి వ్యక్తికి కూడా దాన్ని రిజిస్టర్ చేయించడం, ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా తెలియడంతో సాయి మనోహర్ అనేటువంటి ఏదైతే కనకదుర్గ కుటుంబ సభ్యులు వాళ్ళ అన్న కుమారుడు ఉన్నాడో ఆయన ఒక్కసారిగా విషయాలన్నింటినీ కూడా గుర్తించి అక్కడ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అంతేకాదు మరో విషయం ఏంటంటే సాయి మనోహర్ అనేటువంటి వ్యక్తిపైనే దాడి చేసేటువంటి విధంగా కూడా కొంతమంది వ్యక్తులు వచ్చి మీరు ఎవరు అనేటువంటి విధంగా ఈ ఇల్లు మాది, మా ఇంట్లో ఎవరు మీరు ఉండడానికి అనేటువంటి విధంగా కూడా పోలీస్ స్టేషన్ కి రమ్మనేటువంటి విధంగా కూడా వాళ్ళు పిలిచారు. దీంతో సాయి మనోహర్ అరే ఇది మా ఇల్లు, మా ఇంటిలో ఉండడానికి మేము వస్తే మీరెవరు చెప్పడానికి అనేటువంటి విధంగా ఒకరికొకరి మధ్య కూడా వాదన జరిగింది. ఇదే క్రమంలోనే అంతలోనే వాళ్ళు సాయి మనోహర్ వాళ్ళందరూ కూడా ఇక తమ ఇంటి పైన ఎవరో కన్నేశారు అనేటువంటి విషయాన్ని కూడా స్థానికంగా ఉండేటువంటి వారు వాళ్ళకి తెలిసినటువంటి వ్యక్తులందరూ కూడా సమాచారం ఇవ్వడంతో దాన్ని భద్రపరుచుకునేటువంటి క్రమంలో సీసీ
కెమెరాలను అక్కడ ఏర్పాటు చేస్తాం. అదే విధంగానే తాళాలను వాటన్నింటినీ తీసుకున్నాం. అయితే సాయి మనోహర్ వారు కొంత బయటకు వెళ్ళినటువంటి సందర్భంలో దాదాపుగా 6 మంది కొంతమంది యువకులు ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ సాయి మనోహర్ వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే కనకదుర్గ ఇల్లు ఉన్నారో ఆమె మృతి చెందినటువంటి ప్రొఫెసర్ వాళ్ళ ఇంటిలోకంతా ఈ మాది అనేటువంటి విధంగా తాళాలు వేయడమే కాకుండా ఎవరైతే సాయి మనోహర్ వీళ్ళందరూ కూడా ఈ ఈ సీసీ కెమెరాలు కావచ్చు, లేకపోతే ఇంటిని భద్రంగా ఉంచడానికి అవసరమైనటువంటి ఆ మీటరు, విద్యుత్ మీటరు వీటన్నింటినీ కూడా మరి రెక్టిఫై చేయింటారు, వారు పునరుద్ధరింపజేశారు. వాటన్నింటినీ కూడా ధ్వంసం చేసేసి అక్కడి నుంచి తాళాలు వేసి మరి వారి తాళాలు కూడా వేసి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇది ఈ విధంగా కనకదుర్గ అనేటువంటి మహిళ దాదాపు అది ఏంటంటే ప్రధానంగా అనంతపురం నుంచి బెంగళూరు వైపు వెళ్ళేటువంటి ఒక ప్రధానమైనటువంటి రహదారి పక్కనే ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది బాగా కాస్ట్లీగా ఉన్నటువంటి ప్రాంతం. దాని కోట్లలోనే దాని యొక్క విలువ కూడా చేసేటువంటి విధంగా ఉంది. ఇలా అనంతపురం నగరంలో చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. గతంలో కూడా అనంతపురం నగరంలోని సాయినగర్ లో ఆసుపత్రి పైన కొంతమంది వ్యక్తులు దాడి చేసి ఈ ఆస్తి మాది అనేటువంటి విధంగా కూడా చేసినటువంటి సందర్భం మళ్ళీ పోలీస్ కేసు కావడం, అదేవిధంగానే రకరకాలైనటువంటి విధంగా కూడా బెదిరింపులు ఇలాంటివన్నీ చోటు చేసుకోవడం, వాళ్ళు పోలీసులు ఫిర్యాదు చేయడం, ఇలాంటి సంఘటనలు కూడా జరిగాయి. ఇలాంటి నేపథ్యంలో మరి ఇది మరో కొత్త సంఘటనగా అనంతపురం నగరంలో కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఏదైనా కొంతమంది వ్యక్తులు తమ ఆస్తులకు సంబంధించి తాళాలు వేసి ఇతర ప్రాంతాల్లో. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రసూల్. మళ్ళీ కనెక్ట్ అవుతాం. రైట్, ఇప్పుడు చూసుకుంటే అనంతపురం నగరంలో ఆక్రమణదారుల ఆగడాలైతే ఎక్కువ అయిపోతున్నాయని చెప్పాలి. ఇటు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రొఫెసర్ ఇంటిపైన కన్ను పడింది. అయితే ప్రధాన రహదారిపై కోట్ల రూపాయల ఆస్తిని కాజేయాలనే పథకం పన్నారు. ఒక అధికార పార్టీ నేత అండతో ఆస్తిని ఆక్రమించేందుకు యత్నించారు. ప్రస్తుతం అయితే ఒక రోడ్డు ప్రమాదంలో ప్రొఫెసర్ కనకదుర్గ మృతి చెందారు. సత్యసాయి భక్తురాలిగా పెళ్లి చేసుకోకుండా కనకదుర్గ ఉన్నారు. అయితే కనకదుర్గకు అనంతపురంలో దాదాపుగా 6.5 సెంట్ల ఇల్లు ఉంది. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఈ ఇంటిపై కొందరు వ్యక్తులు కన్ను పడింది. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నారు. ఇటీవలే ఇంటిని శుభ్రం చేసేందుకు వచ్చిన కనకదుర్గ అన్న కొడుకును ఇది మా స్థలం అంటూ సాయి మనోహర్ను బెదిరించారు వ్యక్తులు. ఆ ఇల్లు మా పేరు పైన ఉంది అంటూ బుకాయింపులు చేశారు. రికార్డులు తీసుకొని రావాలి అంటూ కూడా మనోహర్ని పోలీసులు ఫోన్ చేశారు. ఈ వ్యవహారాన్ని అంతా కూడా డిఎస్పీ శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్లాడు మనోహర్. ఇదంతా ఒక బడా నేత కనుసన్నల్లోనే జరుగుతుంది అంటూ చర్చ నడుస్తోంది. నా పేరు సాయి మనోహర్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను మా మేనత్త కనకదుర్గ అన్న ఆవిడ ఇక్కడ 40 years గా సత్యసాయి కాలేజ్లో ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యారనమాట. రిటైర్ అయ్యి ఇక్కడే ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉన్నారు. అనుకోకుండా 2024 నవంబర్లో ఆవిడ చనిపోయారు. రోడ్ యాక్సిడెంట్లో రాజమండ్రి దగ్గర చనిపోయారు. అవన్నీ నేను అక్కడ రోడ్ యాక్సిడెంట్ చనిపోతే నేను అవన్నీ బాడీ అవన్నీ తీసుకొని నేను అంత్యక్రియలు అవన్నీ నేనే చేసి మా వాళ్ళందరూ నాతో పాటు మా పెద్దనాన్న పిల్లలు అందరూ వచ్చి మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి చేశాము. వచ్చి దాని తర్వాత ఇంకా ఇల్లు క్లీనింగ్ చేసుకుందామన్న సమయంలో తెలిసింది ఏంటంటే ఎవరో ఫ్రాడ్ రిజిస్ట్రేషన్ చేసి ఇల్లీగల్ గా మా అత్త పేరు మీద ఉన్న ఇంటిని వాళ్ళు డాక్యుమెంట్స్ సృష్టించి మరి అది ఆ డాక్యుమెంట్స్ ఎలా వెరిఫై చేశారో ఏంటో తెలియదు కానీ బట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. అది తెలిసిన తర్వాత నేను వెంటనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చాను. దట్ ఇదంతా మొత్తం చాలా ఫ్రాడ్ గా అయిందండి. ఇది మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మేము ఇంకా రెడీ చేసుకున్నాం. మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మేము ఇచ్చాం ఆయనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఎఫ్ఐఆర్, పంచనామా ఇవన్నీ అయినప్పుడు మేము అన్ని ఇచ్చిన డీటెయిల్స్, వెరిఫికేషన్ అయిన పోలీస్ వాళ్ళు వెరిఫికేషన్ చేసింది అవన్నీ డీటెయిల్స్ అన్ని ఇచ్చాం. మేము ఇచ్చి ఇప్పుడు ఇంకా అది పెండింగ్ లో ఉంది, రిపోర్ట్ రావాలి. అండ్ మేము ఫర్దర్ గా ఇంకా నెక్స్ట్ స్టెప్స్ తీసుకొని జ్యుడిషియల్ గా వెళ్ళాలంటే మాకు ప్రొసీడింగ్ డాక్యుమెంట్స్ ఇస్తే మేము కోర్టులో కూడా మేము విల్ కంటెస్ట్ దట్ దిస్ ఇస్ అ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీ అండ్ get back the property on first my aunt's name and then to the family. అది యాక్చువల్లీ ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్ అనేది అతను చేశాడు. మా ఇల్లు మేము క్లీన్ చేసుకుంటున్నాం. శేఖర్ అండి, శేఖర్ ఆయన కంప్లైంట్ ఇచ్చాడని మాకు చెప్పారు. ఎవరు చెప్పినారు? ఇంతవరకు నేను శేఖర్ని కలవలేదు, ఎవరు రాలేదు ముందరికి. కానీ ఒక అమర్నాథ్ అన్న ఆయన వచ్చి పోలీస్ స్టేషన్ పదండి అంటే నేను అన్నాను, మీరు సివిలియన్ అండి, మీరు వచ్చి మీరు మమ్మల్ని పోలీస్ స్టేషన్ రమ్మంటారు ఏంటి, మా ఇంటి దగ్గర మేము ఉంటాయి అనేసి నేను చెప్పాను. దాని తర్వాత మేము వెళ్ళిపోయాము.
దాని తర్వాత సిఐ గారు ఫోన్ చేశారు. సిఐ గారు ఫోన్ చేస్తే వీ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ ద డిపార్ట్మెంట్. వచ్చి కలవండి, పేపర్లు తీసుకురండి అంటే, నేను సార్ ఫస్ట్ మేము వచ్చింది క్లీనింగ్ పర్పస్ కోసం, పేపర్లు నేను ఎందుకు క్యారీ చేసి వస్తానండి, నెంబర్ 1. నెంబర్ 2, నేను తప్పకుండా ఏ స్టేషన్ సిఏ? 1 టౌన్ అని చెప్పారండి, నాకు తెలియదు ఎక్కడ ఉందో కానీ. బట్ అది ఆయన అంటే చెప్పాను, కాదండి మా ఫ్యామిలీతో ఉన్నాము మేము, రాత్రి అయిపోయిందని చెప్పాను.